సౌండ్స్ వినబడదు కానీ నాకు టైంకి ఇట్లా ఏం తెలియదమ్మా. లోపల ఉన్నాం మేము, ఎప్పుడు గేట్ వేసుకొని ఉంటాం బయటికి. వినిపించిందా మీకు ఇట్లా శబ్దం వినబడ్డది కానీ మాకు బుల్లెట్ సౌండ్ అని తెలియదు కదా నాకు. మనకు పటాకాలు ఆసప్పుడే తెలుస్తుంది. ఎన్నిసార్లు వినిపించింది దాదాపు? 4-5 సార్లు వినబడ్డది. ఎప్పుడు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అసలు? ఏమో ఎప్పుడు చేసుకుందాం మాకు ఏం తెలియదు. మేము పబ్లిక్ అందరు ఉంటే మేము వెళ్ళినాం అంతే. అంటే ఇదంతా కూడా రెసిడెన్సీ ఏరియా, అందరూ దాదాపు ఎంతమంది ఉంటారు పార్కులో? చాలా మంది ఉంటారు, అంటే ఒక 100 పైన ఉంటారు. రోజు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఉంటారు. ఎప్పుడైనా ఇటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ సారి అది జరిగింది. అతను కూడా ఇక సిపిఐ అంటున్నారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంటున్నారు. అది లోపల ల్యాండ్ విషయాలు ఉన్నట్టుంది, ఇంటర్నల్ విషయాలు. కానీ ఇటువంటివి రెసిడెన్సీ ఏరియాస్లో జరగడం కొంచెం భయప్రాంతులకు గురైనట్టు ఉంటుంది. ఉంటుంది కదా భయం అన్నది. ఇక వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా భయపడతారు రేపటి రోజు. అది అతనికి జరిగింది, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు కూడా తలిగితే ప్రాబ్లం ఉంటుండే. అది జరగలేదు. అయితే బాధాకరమైన విషయం ఇది. ఐ విట్నెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదే ఏం లేదు, కళ్ళలో కారం పొడి కొట్టడం అది ఏమి కాల్ చేసి పిలిచారంట బయటికి. పిలిచారంట, కాల్ చేసి పిలిచారంట. అది ఆ గేట్ నుంచి ఒక 2 అడుగులనే జరిగింది సంఘటన. అది 4 అంతా మాస్క్ పెట్టుకున్నారు. 4 రౌండ్స్ అంటున్నారు, కొంతమంది 6 రౌండ్స్ అంటున్నారు. కానీ సౌండ్ వచ్చిందైతే 3 రౌండ్స్ ఆర్ 4 రౌండ్స్ వచ్చాయంట.